వగలాడి వయ్యారి భామ తన అందచందాలతో ఎవరినైనా ముగ్గులోకి దింపేసే టాలెంట్. ఇప్పుడు పాపం పండింది. భారతదేశ సీక్రెట్స్‌నే పరాయి దేశానికి అమ్ముకోవడానికి దేశద్రోహం చేసిన ఆ లేడీ కిల్లాడి. చూసాం. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనం రేపుతున్న వీడియోలు. ఇప్పుడొక కొత్త కోణం ఆ జ్యోతి మల్హోత్రాలో చూస్తున్నాం. చూడండి. ఎవరి జ్యోతి మల్హోత్రా? అసలు ఈవిడ ఏం చేసింది అంటే చాలా దారుణాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నది. ఆల్రెడీ పోలీసులు కృష్ణ జన్మస్థానంలోకి పంపించేశారు. 5 రోజులు రిమాండ్ విధించారు. కానీ దీని వెనకాతల దాగున్న కుట్ర కోణాలు ఏంటి? మరి ఒక్క పాకిస్తాన్‌లో ఈవిడ సంచరించినప్పుడో లేకపోతే భారతదేశంలో సైనికులకు సంబంధించి సైనికుల స్థావరాలకు సంబంధించి ఇన్ఫర్మేషనే ఇచ్చిందా? ఇంకా వేరేవేమన్నా ఉన్నాయంటే ఒక భయంకరమైన నిజం వెలుగులోకి వస్తుంది. అదే హైదరాబాద్‌లో జ్యోతి మల్హోత్రాకి ఉన్న లింకులు. సాక్షాత్తు జంట నగరాల్లో. హైదరాబాద్‌తో జ్యోతి మల్హోత్రా ఏంటి? హైదరాబాద్‌తో తనకేంటి పని అని చాలామంది అనుమానం రావచ్చు. విత్ ఎవిడెన్స్, విత్ ప్రూఫ్స్‌తో మీ ముందుంచే ప్రయత్నం నేను చేస్తాను. భారత్‌లో పాక్ ఐఎస్ఐ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో హల్చల్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అసలు ఎందుకొచ్చింది? యూట్యూబర్ ముసుగులో సికింద్రాబాద్‌లో రైల్వే స్టేషన్‌లో వీడియోలన్నీ కూడా షూట్ చేసి ఎవరికైనా ఇచ్చిందా? ఉగ్రమోకల చేతుల్లో అది పడిందా? పిన్ టు పిన్ ఎక్కడ సెక్యూరిటీ ఉందో, ఏ రకమైన తనిఖీలు ఇక్కడ నిర్వహిస్తారో మొత్తం షూట్ చేసి సమాచారం అందించినట్లుగా తెలుస్తున్నది. ఒక్క సికింద్రాబాదే కాదు, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి, చార్మినార్ దగ్గర నుంచి చాలా ప్రాంతాలు, మహానగరంలో ఏవైతే ముఖ్య ప్రాంతాలున్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లోను కూడా విశాఖపట్నం లాంటి ప్రాంతాలను కూడా తను సందర్శించింది. యూట్యూబర్ అనేసరికి ఎవరన్నా వెల్కమ్ చెప్తారు. అందులోనే ఆవిడని చూసారు కదా! ఏ రకంగా ఉంటాయో. ఆ ఇమేజ్‌లు ఒకసారిగా మనం చూడొచ్చు. చూడండి ఒక్కసారిగా. యూట్యూబర్ ముసుగులో ఆవిడ అందాల ఆరబోత. ఇంకిలా ఉంటే ఎవరు టెంప్ట్ అవ్వరు? ఇది నార్మల్‌గా చూపించేవే. ఎందుకంటే కొన్ని కొన్ని ఫోటోస్ నేను చూపించలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, చూడలేని సిట్యుయేషన్ ఉంది కాబట్టి కొన్ని కొన్ని స్విమ్ సూట్స్‌తో ఉన్న ఫోటోలు నేను చూపించలేకపోతున్నాను. ఇది ఒక నార్మల్‌గా ఉన్న పిక్స్ మాత్రమే ఇది. అంటే తను యూట్యూబర్‌ని అనుకుంటే నమ్మించే ప్రయత్నంలో భాగంగా డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్‌తో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్. ఇదిగో పాకిస్తాన్ చూడండి. పాకిస్తాన్‌లో ఒక ట్రైన్ దగ్గర. అంటే నేను యూట్యూబర్‌ని, అన్ని దేశాలు తిరుగుతాను. నాకు ఎవ్వరితోటి ఇదిగో పార్టీ వేర్లు. ఇదిగో చూడండి. ఈ ఆరబోత. ఈ ఆరబోతతో చాలామంది ఈ వగలాడికి టెంప్ట్ అయ్యారు. అందులో రాజకీయ నాయకులు ఉన్నారని, కొంతమంది సైన్యానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారని వస్తున్న వార్తలు. అదేంటంటే ఇప్పుడు నిగ్గు తేలుస్తది. పూర్తి స్థాయిలో మల్హోత్రా చరిత్రంతా బయటికి లాగుతారు. ఎక్కడెక్కడ వీడియోలు తిని చేసింది, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఇది ఫార్వర్డ్ చేసింది, అసలు తిన వెనకాతల ఉన్న వాళ్ళెవరు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటే బయటకొస్తాయి. సో, ఇంకా చిరునవ్వులు పోయినాయి ఆ ఫేస్‌లోని. హ్మ్. ఆ వగలాడి సీన్‌లన్నీ కూడా కట్ అయిపోయినాయి. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఒళ్ళు గగురు పొడిచే వీడియోలివి. ఒకవేళ జరగరానిది జరిగితే, మన పెహల్గామ్‌లో జరిగినప్పుడు కూడా దానికి ముందు పెహల్గామ్‌లో జ్యోతి మల్హోత్రా ఉంది. వీళ్ళు ఎంక్వైరీ చేస్తే, ఈవిడ డేటా అంతా మొత్తం తీసుకొస్తే, పెహల్గామ్ దాడికి ముందు జ్యోతి పెహల్గామ్‌లో ఉంది. అంటే ఆ దాడికి, జ్యోతికి కూడా లింకులున్నాయా? 1 కాదు, 2 కాదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తనకేంటి పని? శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి ఎందుకు వెళ్ళింది? ఓకే. ఫ్లై అవ్వడానికో, లేకపోతే ట్రావెలింగ్‌కి వెళ్ళడానికో అంటే వేరే విషయం. ఎంతోమంది ప్రయాణికులు లక్షలాది మంది వెళ్తుంటారు, వస్తుంటారు. వాళ్ళ మీద పెద్దగా అనుమానం పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు బయటకొచ్చిన అంశాలేంటి? ఈవిడ చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఎందుకని భయమేస్తుంది. ఇందుకని ఆందోళన చెందుతున్నారు. ఇక భారత్‌లో పాక్ ఐఎస్ఐ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో హల్చల్ చేసిన జ్యోతి, చార్మినార్, హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనూ సంచరించిన పాక్ ఐఎస్ఐ ఏజెంట్ జ్యోతి మల్హోత్రా. ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో అని చెప్పి ఇప్పుడు టెన్షన్‌లో ఉన్నారు అధికారులు. ఇక
2023 నుంచే ఐఎస్ఐతో టచ్లో ఉన్న ఈమె జ్యోతి ఐఎస్ఐకి భారత్ సమాచారం ఇచ్చిందని చెప్పి పూర్తిగా దానికి తగ్గ ఆధారాలన్నీ కూడా దొరికినాయి. అయితే ఈ సమాచారం ఐఎస్ఐకి ఇచ్చినందుకు భారీగా నగదు అందుకున్న జ్యోతి బ్యాంక్ అకౌంట్లు కూడా సీజ్ చేశారట. అందులో ఊహించని డబ్బు ఉందని. అసలు ఆవిడ ఒక సామాన్యమైన యూట్యూబర్కి ఇన్ని లక్షల్లో కోటుల్లో ఆస్తులు ఎలా వచ్చినాయి, డబ్బు ఎలా వచ్చింది. అంతేకాకుండా చాలామందితో ఈవిడ విదేశాలు పర్యటిస్తూ ఎంజాయ్మెంట్లు చేస్తూ లక్షలు ఖర్చు పెడుతుంటుందట. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? భారత్కి సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్ ఐఎస్ఐకి ఇచ్చినందుకు ఆవిడకి వచ్చిన నగది. ఇవన్నీ కూడా చిట్టాలాగుతున్నారు. ఇక యూట్యూబర్ ముసుగులో చాలా చీకటి బాగోతాలు. పాక్ హైకమిషన్ విందులోనూ పాల్గొన్న జ్యోతి. పాక్ హైకమిషన్ విందులో భారతదేశం నుంచి వెళ్ళిన జస్ట్ ఒక యూట్యూబరు ఆ విందులో ఎలా పాల్గొంటుందండి? అంటే ఎంతమందితో తిని కాంటాక్ట్స్ ఉండాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటికే చేరవేసి ఉండాలి, ఇవన్నీ మొత్తం లాగుతున్నారు. ఇక ట్రావెల్ విత్ జో పేరుతో పాక్తో చాలా దగ్గర సంబంధాలను ఈవిడ మెయింటైన్ చేసింది. ఐఎస్ఐకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసిన జ్యోతి ఈవిడ యూట్యూబర్గా అవతారం ఎత్తడానికి కారణం ఏంటంటే, యూట్యూబర్ ముసుగులో ఏ ప్రాంతాలకు వెళ్ళినా ఇలాంటి ఈ డ్రెస్సులతోటి లేకపోతే ఈ హావభావాలతోటి వెళితే ఎవరు కాదంటారు? ఎవరైనా ఓకే, మహిళ కొద్దిగా యాక్టివ్గా ఉన్నది, బాగుంది, సరే ఒక అవకాశం ఇద్దాం అని చెప్పి జనరల్గా అనుకుంటారు కదా. ఆ రకంగానే తిను దాన్నే ఒక వృత్తిగా ఎంచుకుని ఈ వృత్తి వెనుక విషం కక్కే విధంగా, దేశానికే ద్రోహం చేసే విధంగా ఆవిడ పాల్పడింది. ఇక యూట్యూబర్ ముసుగులో చీకటి బాగోతాలు, హై కమిషన్ల విందుల్లో కూడా జ్యోతి కనిపించేది. ఇక ఎప్పటికప్పుడు ఐఏసీకి అప్డేట్స్ ఇస్తుండేది. జ్యోతికి కీలక నేతలతో లింకులు ఉన్నట్లుగా ముందు చెప్పినట్లుగా అనుమానాలు. ఉగ్రదాడికి 3 నెలల ముందే పెహల్గామ్కి జ్యోతి వెళ్ళింది. అంటే ఉగ్ర దాడి జరగక ముందే జ్యోతి వెళ్ళడం వెనక కూడా చాలా అనుమానాలు ఉన్నాయని. ఇక హర్యానాకు చెందిన పాక్ ఏజెంట్ ఈవిడ, హర్యానా ప్రాంతవాసి. ఆర్మీలో మరికొందరితో టచ్లో కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2 ఏళ్ల క్రితం హైదరాబాద్ సందర్శన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అప్పటి గవర్నర్ తమిళసై పాల్గొన్న వందే భారత్ రైలు ప్రారంభోత్సవం కార్యక్రమంలో హంగామా చేసిన ఈ పాక్ ఐఎస్ఐ ఏజెంట్ జ్యోతి మల్హోత్రా. వందే భారత్ అందరికీ గుర్తుండి ఉంటుంది. వందే భారత్ ఓపెనింగ్ టైంలో ఈవిడ వచ్చిందంటే కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తులకు అందరికీ కూడా ఈవిడ దగ్గరగా ఉంది. అప్పుడు గవర్నర్ తమిళసై ఉన్నారు, వాళ్ళందరికీ చాలా దగ్గరగా ఉంది. యూట్యూబర్గా వాళ్ళ చుట్టూ తిరిగింది, కానీ ఏమీ జరగలేదు. ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు వాళ్ళందరూ. అమ్మో, ఇంత డేంజర్ కిలాడి ఆ రోజు మన కళ్ళ ముందు ఉందా, మన చుట్టూ తిరిగింది అని నేను చాలాసార్లు చెప్పేది ఏంటంటే, ఈ ఎనాలిసిస్లో కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను, దయచేసి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించండి. మీ ఇంటిని ఏ రకంగా శుభ్రంగా చూసుకుంటారో, మీరు ఒక డ్రైవ్ చేసినప్పుడు ఎంత జాగ్రత్తగా వాహనాన్ని నడుపుకెళ్తారో, మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించమని నేను పదే 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 వేడుకుంటుంది ఎందుకేనండి. ఆ రోజు జరగరాంది జరిగితే ఈ కిలాడి వల్ల, ఈ బగలాడి వల్ల ఎంతమంది ప్రాణ నష్టం అవును. ఒకవేళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏదైనా జరిగితే ఈవిడ అక్కడ ఉంది, డేంజర్ లేడీ, ఏదైనా చేయగలదు, అన్నిటికీ తెగించున్నది. ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ ద్వారానో యూట్యూబర్ ద్వారానో బ్యాగ్లో పెట్టి ఇంకోటి పెట్టో ఏదైనా కానీ అటాక్ చేస్తే ఒకసారి అసలు ఆలోచించడానికి ఎంత భయంకరంగా ఉంది, ఆలోచించడానికి ఎంత ఆందోళనగా ఉంది, ఆలోచిస్తేనే చెమటలు పట్టేలా ఉంది. అమ్మో అని అందరూ ఉన్నారు, రాజకీయ ప్రముఖులు ఉన్నారు, అమాయక ప్రయాణికులు ఉన్నారు, ఏమీ జరగలేదు, ఊపిరి పీల్చుకోవాల్సింది అది. అందుకనే ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి అనేది. చార్మినార్ ప్రాంతంలో లేదు, చార్మినార్ ఎంత రద్దీగా ఉంటుందండి. అక్కడ కానీ ఏదైనా జరిగితే మత కల్లోలాలు సృష్టించినట్టే కదా. ఎవరో ఏదో చేశారని ఏదో రకంగా డైవర్షన్ అవుతుంటుంది. లుంబిని పార్క్ని ఏం చేశారు, గోకుల్ చాట్ని ఏం చేశారు, ముంబై దాడులు ఏం జరిగింది. ఒక ప్రాంతం అని లేదు కదా. ప్రతి ఒక్కరూ కూడా మన ముందు కాపలా కాయలేరు. ప్రతి మనిషికి సెక్యూరిటీ ప్రపంచంలో ఏ దేశం ఇవ్వలేదు. మనమే ఒక సైనికుల్లా మారాలి. మనమే మన పరిసరాలు జాగ్రత్తగా గమనిస్తుండాలి. మనకేమన్నా అనుమానం వస్తే అధికారులకి అది ఇన్ఫర్మేషన్ ఇస్తుండాలి. అది ప్రతి పౌరుడి బాధ్యత. ఇది నీ పని కాదు, నా పని కాదు. పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళే చూసుకుంటారు కానీ వదిలేయడం, మన పక్కింట్లో ఏం జరుగుతున్నదో పట్టించుకుపోవడం, ఇలాంటి దానివల్లే కొన్ని ఇబ్బందులు నెలకొంటున్నాయి. కొంతమంది అన్యాయంగా బలైపోతున్నారు. అదే ఇలాంటి వాళ్ళ వల్ల, ఈ దుష్టుల వల్ల. ఒకసారి ఆ వీడియో చూద్దాం. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అసలు ఏమైంది సికింద్రాబాద్లో అన్నది. ఒళ్ళు గొగురుపరిచే విధంగా ఇంత కూల్గా హ్యాపీగా నవ్వుతూ ఉండే
ఈమె ఇప్పుడు ఐఎస్ఐ ఏజెంట్ అంటే ఒకసారి మీరే ఆలోచించుకోండి ఆ వీడియో చూసిన తర్వాత. ప్లే. చూడండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆవిడ హల్చల్ వందే భారత్ ట్రైన్ దగ్గర. चेयर कार का फर्स्ट लुक। चेयर कार जो है बड़ी खूबसूरत, थोड़ी सी कंफर्टेबल भी लग रही है मुझे। सो दिस इज आवर एग्जीक्यूटिव चेयर कार। मैं आपको दिखाती हूँ कि इसका कंफर्टेबल कैसे है। ये कंफर्ट कितना ज्यादा है, देखो ज्यादा रिक्लाइन हो सकती है, मुझे लगता है कि काफी ज्यादा अच्छा है। स्पेशली हमने यहाँ नेकलेस जो दिए हैं ये बहुत ज्यादा अच्छा है। इलेक्ट्रिक सॉकेट्स हैं और साथ में ट्रे। तो ये एग्जीक्यूटिव कोच में ट्रैवल करने का बहुत बड़ा का बेनिफिट हो सकता है। लास्ट टाइम जब मैंने चेन्नई वंदे भारत की थी तो ये मुझे मिली थी मनीषा जी, लगता है ये स्पेशल स्टाफ आप भी यहीं का, ये सेम है या ओके नाइस मीटिंग। इन्होंने मुझे देख के रोक लिया। तेलुगु में बोल दो। तेलुगु अच्छा पाला। हाँ, इंडिया की 8th वंदे भारत और तेलंगाना स्टेट की फर्स्ट वंदे भारत, और ऐसे मौके पे तेलुगु ट्रैवल ब्लॉगर ना हो, ये कैसे हो सकता है। हाय, There is a small correction. यप Telugu states का first वंदे भारत. ओह Connecting two states. यस, तेलुगु स्टेट का आंध्रा एंड तेलंगाना। Yes. राइट, आपके स्टेट में हमारा वेलकम कैसे करेंगे आप। स्वागतम सुस्वागतम. थैंक यू। विशाली मैम, हाय मैम, कैसे हैं। मैं एक्सपेक्ट कर रही थी कि आप आए लास्ट टाइम को मुझे आपसे देखेंगे। मैम का फर्स्ट लुक ऑर्डर मतलब कैसा है, ट्रैवल करने के लिए कितना एक्साइटेड हैं आप। वंदे भारत is always an exciting one big reason, and that is made in India. Yes, we should be proud India कोई चीज बना सकता है, और मुझे तो ये लगता है कि कल उठ करके इंडिया से ये ट्रेन बाहर भी जाएगी। ऐसा भी बहुत देख चुके हैं। तो दोस्तों इनॉग्रेशन रन की पूरी तैयारियां जोरों शोरों पे है और यहाँ पे फुल ऑन रश चल रहा है। देखो मीडियम का है और पूरे बीच में बहुत उत्साह है, रश में है, बहुत अमेजिंग सी वाइब्स आ रही है मुझे इस इनॉग्रेशन से। आपको पता है कि मोदी जी की आ रही है इनॉग्रेशन पे, तो यहाँ पे इनॉग्रेशन जो है लेकर मिनिस्टर చూడండి सो दोस्तों कल जब कमर्शियल रन स्टार्ट हो जाएगा तो इसका चलने का टाइम గవర్నర్ తమిళిసై గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ ఉన్నారు ఆ రోజు. ఇదండి పరిస్థితి. చూశారు కదా ఈవిడ్ని. అసలు ఎవరికైనా అనుమానం వస్తుందా? ఎంత యాక్టివ్గా, ఏమీ తెలియనట్టుగా, అసలు తనకేమీ సంబంధం లేనట్టుగా అలాగ అందరితోటి ఆడతా పాడతా సరదాగా నడుచుకుంటా విషం లోపల నుంచుకుండి ఆవిడ చేసిన వీడియో అది. సో అదృష్టం బాగుండి ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు ఈవిడ వల్ల. ఒకవేళ ఏదన్నా జరగరాంది జరిగితే అసలు ఊహించడానికే భయంకరంగా ఉంది. ఆ మీటింగ్ కూడా వెళ్ళింది తను. ఇదిగో చూడండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నది ఇది. ఎంత భయంకరంగా ఉందంటూ ఇప్పుడు తలుచుకుంటుంటే చాలామందికి వెన్నులో వణుకు పుడుతుందేమో. ఎందుకంటే చూస్తున్నాం ఇక్కడ అసలు చూడండి ఆవిడ అసలు ఎవరికైనా సరే చిన్న అనుమానం అన్న వస్తుందా తను చూస్తేనే? ఏమీ తెలియనట్టుగా అమాయకంగా ఓన్లీ వీడియోయే తీసుకుంటున్నట్లుగా వందే భారతం ఏదో బ్లాక్ చేస్తున్నట్లుగా నటించి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పరాయి వాళ్ళకి ఇస్తున్నది అంటే మరి ఆవిడ ఎంత విషం పెట్టుకున్నదో ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇలాంటివి చాలా ప్రాంతాలు భారతదేశంలో ఈవిడ చాలా ప్రాంతాలు తిరిగింది. పెహల్గాంలో ఎందుకుంది అది చాలామందికి ఇప్పుడు ఇంపార్టెంట్. పెహల్గాంలో 3 నెలల ముందు నుంచి ఎందుకు వెళ్ళింది? ఇప్పటి వరకు కూడా ఎవరైతే ఇంటెలిజెన్స్ వర్గాలు ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి కూడా వస్తున్న సమాచారం ఏంటంటే పెహల్గాం దాడి అన్నది 3-4 రోజుల్లో రూపకల్పన చేసిందని కాదు, ఒక 2-3 నెలల నుంచి అక్కడ రెక్కీ జరుగుతుంది. ఆ రోజు దాన్ని అటాక్ చేశారు, చాలా ప్లాన్డ్గా చేశారని. మరి అదే 2-3 నెలల క్రితం ఈవిడ అక్కడ ఉండడానికి కారణం ఏంటి? వాళ్ళకి ఉన్న వీళ్ళకి ఉన్న లింకులు ఏంటి? ఈవిడతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు? భారతదేశంలో ఈవిడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? ఇవన్నీ కూడా బయటికి తేలాల్సిన అవసరం ఉంది. ఇక ఏపీ తెలంగాణ మధ్య ప్రారంభమైన వందే భారత్ రైల్లో ప్రయాణించిన జ్యోతి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎంతో అందంగా ముస్తాబయ్యి ఈ వీడియో చేశారో చూడొచ్చు. అదే కదా వీళ్ళకి ఉన్న టాలెంట్ ఏంటంటే మొత్తం అంగాంగాలు ప్రదర్శిస్తారు.
టెంప్ట్ చేస్తారు, ముగ్గులోకి లాగుతారు. హనీ ట్రాప్‌లో కొన్ని రకాలుగా, ఈ ట్రాప్‌లో కొన్ని రకంగా. ఏముంటదండి ఎవరు తీసుకెళ్ళినా సరే, నేను యూట్యూబర్ అండి అంటే మైక్ పెడితే మినిస్టర్ మాట్లాడతారు, ఇంకోటి మాట్లాడతారు. ఇలాంటి ఫిగర్‌లు ఎళ్లి మైక్ పెట్టినయి అంటే ఎవరు ఆగరు? అదే కదా ప్రాబ్లమ్. వాళ్ళు ఏ ఉద్దేశంతోటి మన దగ్గరికి వస్తున్నారన్నది గమనించే పరిస్థితులు అక్కడ మనం చూస్తాం. అందరూ ఉన్నారక్కడ. పోలీసులు లేరా? చూడండి. పోలీసులున్నారు. రైల్వే స్టేషను. మినిస్టర్‌లు వస్తున్నారంటే హై సెక్యూరిటీ ఉంటది. హై సెక్యూరిటీ ఉంటది మినిస్టర్‌లు వస్తున్నారంటే. ఇదిగో ఎవ్వరన్నా కూడా ఆవిడని ఆపారా? ఆపాలని ట్రై చేశారా? అదిగో మనం విజువల్ రూపంలో చూడొచ్చు. ఒక్క నిమిషం చూడండి. అదిగో పోలీసులు పక్క నుంచి ధైర్యంగా వెళ్తుంది. క్లియర్ విజువల్స్. ఇదిగో పోలీసులు ఉన్నారా? ఆళ్ళసలు పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? ఈవిడ ఒక యూట్యూబరు చాలా అద్భుతంగా వీడియో తీసేస్తున్నది. ఎక్కడి నుంచి వచ్చింది ఈవిడ ఇంత బావుంది అని చూస్తా ఊరుకున్నారు. కానీ ఏదన్నా తేడా జరిగితే అక్కడ, జరగరాని జరిగితే ఎన్ని ప్రాణాలు నష్టపోవాలి. ఇలాంటి కిలాడీ లేడీలు చాలామంది మన చుట్టూ తిరుగుతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక ఏసీ చైర్ కార్‌లో సీట్ నెంబర్ 24ను రిజర్వ్ చేసుకున్నానని ట్రైన్ లోపల దృశ్యాలు కూడా ఈవిడ చూపించింది. మనం చూసాం కదా! లోపల దృశ్యాలన్నీ కూడా మనకు చూపించడం జరుగుతుంది. ఇక రిజర్వ్ చేసుకున్నానని లోపల దృశ్యాలు కూడా ఈవిడ చూపించడం జరిగింది. తాను ప్రయాణించిన సీట్లో కూర్చుని కేరింతలు పలువురు ప్రయాణికులతో మాట్లాడిన మల్హోత్రా. ఇదిగో ఇవన్నీ చూడండి మనకు విజువల్. ఆవిడ కూర్చుని వేరే ఒక ఆయన ఎవరో ఉన్నారు. ఆయన కూడా ట్రావెల్ చేస్తుంటాడు. ట్రావెల్ బ్లాగులు చేస్తుంటాడు. తనతో కూడా ముచ్చటించారు. తనను కూడా అడగాలి. ఆ రోజు ఏం జరిగింది? ఈవిడ తర్వాత ఎక్కడన్నా తనకేమన్నా కనిపించిందా? వీళ్ళిద్దరూ కలిసి ఏమన్నా చేసిన వీడియోస్ ఏమన్నా ఉన్నాయా? తన వీడియోలు చేసినప్పుడు తినెప్పుడన్నా వేరే ప్రాంతంలో కనిపించింది. ఇవన్నీ కూడా ఇంకా లాగాల్సిన అవసరం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల మధ్య తొలి వందే భారత్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఉద్వేగంగా ఉందని స్టేషన్లోని ప్రయాణికులతో జ్యోతి మాటామంతి కలపడం. ఇదిగో అవన్నీ కూడా. ఇక వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ ద్వారా భారత్ ఆర్మీ సమాచారాన్ని పాక్కు చేరవేత. ఎవరికి అనుమానం రాకుండా మారు పేర్లతో సేవ్ చేశానని అంగీకరించిన జ్యోతి మల్హోత్రా. ఇది ఆవిడ గుట్టంతా రట్టు చేశారు. ఎలా చేసిందండి తిను? వాట్సాప్ అట, టెలిగ్రామ్ అట, స్నాప్చాట్తో సమాచారాన్ని అంతా ఆర్మీ సమాచారాన్ని ముఖ్యంగా టార్గెట్ చేసింది. ఆర్మీకి సమాచారాన్నే తను పంపించింది అంటే, అంత తెగించింది అంటే, ఇలాంటివి రైల్వే స్టేషన్లో నథింగ్ కదా, ఏమీ కాదు కదా. దేశం మీదే అటాక్కి ఆవిడ స్కెచ్ వేసింది. అందులో భాగంగా భాగస్వామి అయింది. సో ఇవి చూపించుకుంటానే ఈ రకంగా తన అందాలన్నింటినీ కూడా ఆరబోసుకుంటా, కొంతమంది అధికారులను తన చెప్పు చేతుల్లో పెట్టుకుని, కొంతమంది రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకుండి, నేను ఒక మంచి యూట్యూబర్నని చెప్పుకుని విదేశాలు పర్యటించి ఆ ప్రాంతాల్లో కూడా కొంతమందితో పరిచయాలు ఏర్పాటు చేసుకుంటే కోట్లాది రూపాయలట, కళ్ళు చెదిరే విధంగా ఉందట ఆవిడ ఆస్తులు. ఎక్కడి నుంచి వచ్చినాయండి ఈ ఆస్తులు? ఇదిగో బండి సంజయ్ గారు ఇవన్నీ కూడా ఆ విజువల్ ఇందులో కనిపిస్తుంది. ఇందాక ఏమన్నా మిస్ అయ్యేలో ఉంటే ఒకసారి చూడండి. అంటే ఎందుకు చూపిస్తున్నానంటే ఇది పదే చాలా డేంజర్ కదా, చాలా దారుణమైన పరిస్థితి కదా. ఇదిగో చూడండి, ఇదిగో తమిళిసై గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, చూడండి మంత్రులు వీళ్ళందరూ ఉన్నారు. సో ఎట్టకేలకి జ్యోతి దొరికింది. కానీ దీని వెనకాతలో ఉన్న వాళ్ళ హస్తాలన్నీ కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. పహల్గామ్తో జ్యోతికి సంబంధం ఏంటి? హైదరాబాద్లో ఏ ప్రాంతాలకు సంబంధించిన ఫుటేజ్ వేరే వాళ్ళకి తిని అందజేసింది. మిగతా రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు ఎక్కువగా తిరిగినట్లుగా తెలుస్తున్నది. అవన్నీ కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో పోలీసులు తమదైన స్టైల్లో ఈ అందాలన్నింటినీ కూడా ఒకసారి వేస్తున్నారు. ఆ రౌండ్కి ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దాకా వగలాడి సిన్నులు చేసింది, ఇంకా చేయడానికి ఉండదు. పోలీస్ చేతుల్లో పెడితే వాళ్ళ ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. ఆ అందాలు, ఆ హడావిడి, ఆ తిరగడాలు, ఆ జోష్లు ఏముండవు. మొత్తం కక్కేయాలి. ఇన్ని సంవత్సరాలు ఏం చేసిందన్నది. ఎప్పటి నుంచి ఇది? 2023 నుంచి, అంతకు ముందు నుంచే కూడా ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని తెలుస్తున్నది. పుట్టుపూర్వతలు రాగాలి. ఈవిడ వెనకాతల ఎంత పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళందరినీ బయటికి తీయాలి. డేంజర్ లేడీ జ్యోతి లాంటి వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉంటారు. తస్మాత్ జాగ్రత్త అంటూ అధికారులు హెచ్చరిస్తారు. మరి జ్యోతి ఇంకా చీకటి కోణాలు ఏంటన్నది చూద్దాం.